మనము అంతే పరమాత్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, త్రికాలాబాధ్యత్వం సత్యత్వం, జ్ఞానము మన స్వరూపము అనంతం. మనం శరీరం ఎంత ఉందో అంతలేము, శరీరంలో ఉన్నా కానీ శరీరం ఎంత ఉన్నో అంత ఉన్నా కానీ శరీరానికి అంతటా బయట కూడా ఉన్నాం. అంతర్బహిష్ట సత్సర్వం, అంతర్బహిష్ట సత్సర్వం వ్యాప్య నారాయణ. నారాయణ అంటే పరమాత్మ మనమే అన్నమాట. అంతే అహం స్థిత. అహం స్థిత. నారాయణ అంటే జీవుడని, నారాయణ అంటే మనమే అని. స్థిత మరి ఉభౌ లోకవు అనుసంచరతి, సమాన సన్ ఉభౌ, ఈ లోకం పరలోకం, ఈ జన్మ రాబోయే జన్మ. ధ్యాయతీవా లేలాయతీవా అని మనస్సుతో సమానమై మన మనస్సే మనం అయిపోయినాం, అంటే బుద్ధే మనం అయిపోయినాం అంతే. ఇక బుద్ధి వేరు నేను వేరు అనేది అది అయిపోయింది. ఇంకా అక్కడ లేదు, ఆ పాఠం అయిపోయింది. ఆ పాఠం అయిపోయింది. మనం ఎట్లున్నాం ఈ బుద్ధి లోపల, ఎట్లయినాం బుద్ధి లోపల ఎట్లున్నామో ఎట్లయినాం అనే విషయం చెప్పుకున్నాం. ఆ బుద్ధికి మనకు భేదం లేని కారణాన తర్వాత మన వ్యవహారం ఎట్లుందో దీంట్లో మనకు స్పష్టంగా చెప్తున్నాడు. అవును, స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. బుద్ధికి మనకు భేదం లేకుండా తర్వాత మనం ఎట్లయినామని. సవా అయం పురుషో జాయమాన శరీరం అభిసంపద్యమాన పాప్మభి సగం సృజ్యతే స ఉత్క్రామణ్ మ్రియమాణ పాప్మనో విజహాతి. సవ అయం అంటే పూర్వ లక్షణాలున్న మనమని. పూర్వం ఇంతకుముందు మనకు మంత్రంలో చెప్పిన లక్షణాలు ఏంటంటే సమాన సత్సమాన. మనం బుద్ధితో సమానం అయిపోయి అంటే బుద్ధి అయిపోయి మరి అయం పురుషో అంటే మనమే. అయం పురుషో. జాయమాన అంటే పుడుతూ మాటికి పుడుతూ. జాయమాన అంటే మాటికి పుడుతూ. మనకు పుట్టుక లేని వాళ్ళం అయినా పుడుతున్నాం. అయినా బుద్ధికి మనకు భేదం లేని కారణంగా బుద్ధి పుడుతుంటే మనం మనమే పుడుతున్నాం. జాయమాన అంటే మాటికి పుడుతూ. శరీరం అభిసంపద్యమాన అంటే ఈ శరీరం నేనే అనుకోని, శరీరము నేనే అనుకోని, బుద్ధి వృత్తులే నా వృత్తులు అనుకుని. పాప్మభి సగం సృజ్యతే. పాప్మభి అంటే పుణ్యపాపాలతోటి మనం కలిసిపోతాం అన్నమాట. ఓకే. సగం సృజ్యతే అంటే కలిసిపోతాం. పుణ్యపాపాలంటే పుణ్యపాపాలకు ఆశ్రయం. మరి పుణ్యము పాపానికి ఆశ్రయం ఏంది? బుద్ధే. దేహేంద్రియాలు బుద్ధి. అవును. కారణాలు కార్యకరణ సంఘాతం ఏమి మరి దేహేంద్రియాలు, ఆ దేహేంద్రియాలకు బుద్ధి అంత కలిసిగా దాన్ని సమవాయం అంటారు. సమవాయ దోషం. సమవాయం అంటే ఏంటంటే నిత్య సంబంధాన్ని సమవాయం అంటారు. నిత్య సంబంధం. గుణగుణినోహో గుణగుణినోహో సంబంధో నిత్య సంబంధ అంటాడు. గుణగుణినోహో అంటే ఇప్పుడు ద్రవ్యాలు ఉన్నాయి. అవును. ద్రవ్యాలు వచ్చి 9. వాటిని గుణి అంటారు. వాటిలో గుణాలు ఉంటాయి. ద్రవ్యాలలో గుణాలు ఉంటాయి కాబట్టి అది గుణి అయింది. ఏ ద్రవ్యం ఒక ద్రవ్యం గుణి. దాంట్లో కొన్ని గుణాలు ఉంటాయి. అంటే మొత్తం గుణాలు వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 24 గుణాలు. అవును. 24 గుణాలు. దాంట్లో ధర్మము అధర్మం ఒకటి. అవును. ధర్మము అధర్మం. బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మ. వైశేషికమైంది ధర్మ అధర్మం. ఈ బుద్ధి ధర్మాలు. అయితే బుద్ధి ధర్మాలు బుద్ధిలోనే ఉంటాయి. నైయాయికులేమో ఆత్మలో ఉన్నాయంటారు. నైయాయికులు ఏమంటారు? ఆత్మసంవాయం అంటారు. ఆత్మసంవాయం అంటే బుద్ధిలోనే ఉంటాయి ఆత్మలోనే సుఖ దుఃఖాలు ఉంటాయని వాళ్ళు అంటారు. అవును. బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మ ఈ మొత్తం 8 గుణాలు బుద్ధికి మనకు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి అంటారు. నవద్రవ్యాలలో ఉంది కదా,
ఆత్మకు సంబంధించినవి అంటారు. అందుకే జ్ఞానాధికరణం ఆత్మ. అవును, జ్ఞానాధికరణం ఆత్మ. ఆత్మ. బుద్ధినే జ్ఞానం అంటారు. సపరేట్గా ఏమీ లేదు. ఇక బుద్ధిరి జ్ఞానం. అవును, దాని లక్షణం ఏంటంటే బుద్ధిరి జ్ఞానం. జ్ఞానం. జ్ఞానాన్నే బుద్ధి అంటారు. అది అది మనం జ్ఞానం, మన లోపల జ్ఞానం ఉంటుంది. భూమిలో వాసన ఉన్నట్టు, నీళ్లలో శీత స్పర్శ ఉన్నట్టు, అగ్నిలో ఉష్ణ స్పర్శ ఉన్నట్టు, అంతే, గాలిలో అనుష్ణ శీత స్పర్శ ఉన్నట్టు, బుద్ధిలో ఆకాశంలో శబ్దం ఉన్నట్టు మనలోనే జ్ఞానం ఉంటుంది. బుద్ధిలోనే జ్ఞానం ఉంటుంది. వాసన ఎట్లయితే భూమికి గుణమో, భూమి కాదో బుద్ధికి కూడా జ్ఞానం గుణం. ఇప్పుడు వాసన భూమికి గుణం, భూమి కాదు. అది భూమి కాదు, భూమి కాదు, భూమిలో గుణం. అది అంతే, గుణం. అయితే ఆ గుణం అనేది నిత్యంగా ఉంటుంది, నిత్య సంబంధం. అంటే భూమి నుండి ఆ వాసనను వేరు చేయలేము మనం. అవును, భూమి నుండి వాసనను వేరు చేయలేం. బుద్ధి నుండి జ్ఞానాన్ని వేరు చేయలేమంటారా? బుద్ధి అంటే బుద్ధి అన్న జ్ఞానం అన్న ఒకటే. ఆ జ్ఞానము మనలోనే ఉంటుంది. అధికరణ, ఆధేయ అధికరణ భావ సంబంధం చేత ఉంటుంది. అయితే ఈ సంబంధాలు సంయోగ సంబంధం అని, సమవాయ సంబంధం అని, సమవేత సమవాయ సంబంధం అని ఒక 5-6 రకాలు ఉంటాయి. దాంట్లో సమవాయ సంబంధం ఒకటి. ఏదైనా వస్తువు మీరు ఆ కుర్చీలో కూర్చున్నారంటే ఏదో ఒక సంబంధంతో కూర్చోవాలా, దాన్ని సంయోగ సంబంధము అంటారు. ఏమి ఏదో సంబంధంతో కూర్చోవాలి కదా, దాన్ని సంయోగ సంబంధము అంటారు. అంటే అది అనిత్య సంబంధం. అంతే. అంటే భూమికి నీళ్లకు సంయోగం ఉంది, అది అనిత్య సంబంధం. ప్రళయంలో పోతాయి. ఏమి ఈ నవద్రవ్యాలు ఒకదానికి సంబంధాలు ఉన్నాయి కదా, ఇదంతా సంయోగ సంబంధాలు అన్నమాట. భూమికి నీళ్లకు, నీళ్లకు అగ్నికి, అగ్నికి గాలి, గాలికి ఆకాశం, ఆకాశానికి అని వాళ్ళ సంయోగ సంబంధం భావిస్తారు. అనిత్య సంబంధాలు. నైయాయికులు. ఎందుకంటే అన్యోన్యాభావం ఉంది కదా వాటిలో. అవును, అన్యోన్య భావం ఉంది. భావం కాదు, అభావ చతుర్విధ, ప్రాగభావో, ప్రధ్వంసాభావో, అత్యంతాభావో, అన్యోన్యాభావ అని 4 అభావాలు. దాంట్లో ప్రాగభావము, ప్రధ్వంసభావము, అత్యంతాభావము, అన్యోన్యాభావం. అన్యోన్యాభావం అంటే ఏంటంటే అది ఇది కాదు, ఇది అది కాదు. దీన్ని అన్యోన్యాభావం అంటారు. భూమి నీళ్లు కాదు, నీళ్లు భూమి కాదు. ఎందుకంటే భూమి ఏమో వాసనతో కూడుకొని ఉంది, అవును. నీళ్ళేమో శీతస్పర్శతో కూడుకొని ఉన్నాయి. దీని గుణం దాంట్లోకి పోదు, దాని గుణం దీంట్లోకి రాదు. కాబట్టి అది ఇది కాదు, ఇది అది కాదు అన్నది అన్యోన్యాభావం. ఇప్పుడు మీరు వేరు, నేను వేరు. మీరు వేరు, నేను వేరు. మీరు నేను కాదు, నేను మీరు కాదు. దీని అన్యోన్యాభావం అంటారు. మీరు నేను కాదు, మీరు నేను కాదు, నేను మీరు కాదు. ఈ అన్యోన్యాభావం అనేది మొత్తం సప్త పదార్థాలలో ఉంటుంది. అవును. ఇప్పుడు నీరు నుంచే కదా భూమి వచ్చింది స్వామిజీ. నీరు నుంచే కదా భూమి వచ్చింది. అది వేదాంతులు చెప్తారు, నైయాయికులు ఒప్పుకోరు కదా. నైయాయికులు ఒప్పుకోరు. భూమి అనేది నీళ్ళ నుండి రాలేదు. భూమికి పరమాణువులు ఉంటాయి. భూమి పరమాణువులు ఉంటాయి. ఆ భూమి పరమాణువులు అన్ని ఆకాశంలో ఉంటాయి చిన్న చిన్నగా. అవి సృష్టి చేయాలని ఈశ్వరుడు భావించినప్పుడు ఆ పరమాణువులలో ఇప్పుడు నా చెయ్యి ఉంది, జడమే. నేను లేవాలనుకుంటే లేపిన, ఊపాలనుకుంటే ఊపుతున్నా. ఇది జడమైనా కానీ ఊగుతుందిగా. అవును. ఆ విధంగా సృష్టి అనేది ఈశ్వరుడికి శరీరం. సృష్టి ఈశ్వరుడికి శరీరం. ఆయన మన చేయి ఇట్లా కదలవనంగా ఇట్లా కదిలిందో ఆ విధంగానే ఆకాశంలో అంతా చిన్న భిన్నమై ఉన్న పరమాణువులంతా ఒకటి కావాలనుకోగానే వచ్చేసి ఒకటైతే ముద్దలు ఎక్కడికి అక్కడ పరమాణువులన్నీ. ఇప్పుడు 2 పరమాణువులు కలిసి ద్వేణుకం అంటారు. 3 ద్వేణుకాలు కలిస్తే ఒక త్రసరేణువు చెప్పారు. ఈ త్రసరేణువుల యొక్క సమూహమే ఈ భూమి. మళ్ళీ దీన్ని మధ్య పరమాణువు అంటారు. ఇక మధ్య పరమాణువు ఏమి ఇక ఇవి నిత్యం అన్నమాట. కార్యరూపం దాల్చినప్పుడు భూమి లాకుంటుంది. ఈశ్వరుడు ఇచ్చలేదనుకో, దీన్ని ప్రళయం చేయాలనుకున్నాడు, మన పరమాణువు లేక అయిపోతాయి. ఇవి నిత్యం అన్నమాట. ఇవి నిత్యం. పరమాణువు అట్లే ఉంటుంది. ఆలోచించే టాపిక్ ఉంది స్వామీజీ. ఇక పరమాణువు అంటే ఏంటంటే తన్మాత్ర. పరమాణువు అంటే తన్మాత్ర. వీళ్ళు అంటారు కదా మన వేదాంతుల్లో,
ఏమి గంధ తన్మాత్ర, వాయు తన్మాత్ర, రస తన్మాత్ర, మన స్పర్శ తన్మాత్ర, మొత్తం తన్మాత్రలు 5 తన్మాత్రలు చెప్తాం. అవును, ఆ తన్మాత్రలని వీళ్ళు పరమాణువులు అంటారు. తన్మాత్రకేమో రూపం లేదు, దీనికి ఏదో రూపం ఉంటుంది వీళ్ళకు. తన్మాత్రకు ఆకారం అంటూ ఉండదు, అది గ్యాస్ లెక్క ఉంటుంది అనమాట. గ్యాస్ వాసనకి ఏం రూపం ఉంటుంది, ఏముండదు. అట్లా దాన్నే పరమాణు అంటారు. దాన్నే మన వేదాంతులు వచ్చేసి దాన్ని తన్మాత్ర అంటారు. అయితే వీళ్ళు ఇప్పుడు భూమి నిత్యం, వీళ్ళకు భూమి నిత్యం, నిత్య భూమి అనిత్య భూమి 2 ఉంటాయి. అవును, నిత్య భూమి అనిత్య భూమి. నిత్య భూమి వచ్చేసి పరమాణు రూపంలో ఉంటుంది. ఇంకా పరమాణువులు చాలా ఉన్నాయి ఆకాశంలో. అవునవును, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని కలిసి భూమి అయింది. అవును, ఇంకా చాలా పరమాణువులు ఉంటాయి. అనంతం కదా విశ్వము, ఎక్కడెక్కడ ఎన్ని పరమాణువులు ఉన్నాయో తెలీదు. ఆయన అవసరం ఉంది. ఇప్పుడు మన డబ్బా నిండా గోధుమ పిండి ఉంటుంది, అంత బిసికేస్తామా ఏంది? లేదు, అవసరం ఉన్న కాడికి బిసుకుతాం. అవును, మిగతాదంతా ఉంటుంది కదా, మిగతా అది పోలి పరమాణు అది. అట్లా భగవంతుడు అవసరం అన్నప్పుడు కాడికి ముద్ర పిండేసి ముద్ర పిండేసి ముద్ర ఆడో ముద్ర 2 అవసరానికి. అంటే ఇప్పుడు సూర్యగోళం ఒక ముద్ద, చంద్రము ఒక ముద్ద, అన్ని ముద్దలే. సూర్యమేమో అగ్ని, అది అగ్ని పరమాణువులు ముద్ద కట్టిండి అక్కడ. బాగుంది స్వామీజీ. ఇప్పుడు నీటి పరమాణువులు ఉంటాయి కదా, నీటి పరమాణువులు ఆకాశంలో ఉంటాయి. దాన్ని రసతన్మాత్ర అంటారు వేదాంతులు. అవును, రసతన్మాత్ర. ఆ రసతన్మాత్ర ఏడ పుట్టిందంటే మనకు బుద్ధిలో పుట్టింది అంటాం, అహంకారంలో. అవును, మనకి ఇంకోటి ఉంది. అవును, వాళ్ళకి లేదు. అది అక్కడే అయిపోతుంది. అది అహంకారం లేదా వాళ్ళకు ఆ పరమాణు అనేది అక్కడే అయిపోతుంది. ఇక దాని తర్వాత ఉండదు. మనకేమో ఈ తన్మాత్రలు అహంకారంలో పుడతాయి. అహంకారం ఏమో బుద్ధిలో పుడుతుంది. ఆ బుద్ధి ఏమో అజ్ఞానంలో పుడుతుంది. అజ్ఞానం మన లోపల ఉంటుంది. మన ప్రాసెస్ అంటే వేదాంతులు. మనదంటే వేదాంతుల ప్రాసెస్ ఇది. వాళ్ళు అవన్నీ ఒప్పుకోరుగా. వాళ్ళు అది నీళ్లు కానీ, భూమి కానీ, అగ్ని కానీ, గాలి కానీ పరమాణు రూపంలో ఉంటుంది. కార్యపరమాణువు కారణ పరమాణు రూపంలో ఉంటుంది. అది కార్యపరమాణు అంటే లావు ఉంటుంది, కారణ పరమాణు అంటే పరమాణువులు అవన్నీ ముద్ద చేసి కార్యపరమాణు. భూపాటికి భూమి, నీళ్ళపాటికి నీళ్లు, అగ్నిపాటికి అగ్ని, గాలిపాటికి గాలి, అన్ని పరమాణు అంతా తయారైన తర్వాత ఇక దాంట్లో కలిపి ఈ శరీరం తయారు చేసిండు. శరీరం మొత్తం భూమి అయింది కదా. భూమి అయింది, నీళ్ళు అయింది, అగ్ని అయింది, గాలి అయింది, వాయువు అయింది, ఆకాశం అయింది. మనం పంచీకరణం అంటారు కదా. వాళ్ళు అట్లా పంచీకరణం అంటూ సపరేట్గా వాళ్ళకేమీ లేదు. ఆ ఈశ్వరుడు అట్లా అనుకోగానే ఇవన్నీ కలిసిపోతాయి ఆటోమేటిక్ అనమాట. సృష్టికి అనుకూలంగా తయారైతాయి. సృష్టికి అనుకూలంగా ఇవి తయారైతాయి అన్నమాట. అర్థమైందా? అంటే ఈశ్వరుడి శక్తి వల్ల, అంటే ప్రమేయం లేదు, ఆయన కాలేదు. ఇంకా ఈశ్వరుడు, ఆయనకు శరీరం అది. ఈశ్వరుడికి శరీరం అది, మనం శరీరం అంటాము. ఆయన ఈశ్వరుడు వేరే ఉంటాడు. ఆయన ఆత్మ 2 రకాలు ఉంటుంది, జీవాత్మ, పరమాత్మ. పరమాత్మస్తు ఏక ఏవ. మరి జీవాత్మ ప్రతి శరీరం భిన్నా అని వాళ్ళు అంటారు. వాళ్ళకు యోగులకు సాంఖ్యులకు పెద్ద తేడా లేదు. కొద్ది చెప్పుకునేదంటే తేడా ఉంది. కానీ ఇప్పుడు ఈశ్వరుణ్ణి యోగులు అంగీకరిస్తారు, వేదాంతులు అంగీకరిస్తారు. వేదాంతులు వీళ్ళు మన నైయాయికులు అంగీకరిస్తారు. సాంఖ్యులు అసలు ఈశ్వరుడు లేడు. వేదాంతులు ఈశ్వరుణ్ణి అంగీకరిస్తారంటే సమష్టి జీవులే ఈశ్వరుడు. అవును, సమష్టి జీవి ఈశ్వరుడు పెట్టారు అంటే ఏమన్నట్టు, నేను జీవునే కదా, నేను కూడా ఈశ్వరుడు, నువ్వు కూడా ఈశ్వరుడే. అందరి మనసులు ఏదైనా కలిగింది అనుకో సృష్టి మారుతుంది. ఇప్పుడు నేను ఒక్కరిని అనుకుంటే నా సంసారం మారుతుంది, నువ్వు ఒక్కడు అనుకుంటే నీ సంసారం మారుతుంది. ఒకప్పుడు అందరు కలిసి అనుకుంటాం ఏదో, అప్పుడు మొత్తం సృష్టి మారిపోతుంది. అట్లా అనమాట. అప్పుడు ఈ భూమి కానీ, నీళ్లు కానీ, అగ్ని కానీ, గాలి కానీ చలనం వస్తుంది అనమాట. వాళ్ళు వేదాంతంలో చెప్పేది అది. అర్థమైందా? అయితే ఇప్పుడు ఇవి ఈ గుణాలు ఉంటాయి కదా, గుణాలు. ఇప్పుడు ఏమో పక్కకి వెళ్ళిపోయినావు మీరు. ఇప్పుడు మీరు కొంచెం పక్కకి అంటే కొంచెం వెళ్ళడం మంచిదే.
సరే. వెళ్ళడం మంచిదే. ఎందుకంటే అటు మీరు నైయాయికుల్ని మన యోగుల్ని దాని డిఫరెన్స్ కూడా చూపిస్తున్నారు కదా. చూపించే ఉండరు వాళ్ళు, నువ్వు చూపించిందని నేను చెప్తున్నా. అవును, వాళ్ళు చూపించిందే, కానీ మీరు దాన్ని రిఫైండ్ చేస్తేనే కదా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్. అదే మీరు అడిగినందుకు నేను చెప్తున్నా అనమాట. అయితే ఇప్పుడు ఈ గుణాలు ఉంటాయి కదా, ఈ 7 పదార్థాలలో ద్రవ్యం ప్రధానమైంది. 7 పదార్థాలలో ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావాన్ని మొత్తం 7 పదార్థాల ద్రవ్యం ప్రధానమైంది. ఈ ద్రవ్యానికి మిగతా అన్ని దానికి సంబంధించినవి. దాంట్లో ఈ 9 ద్రవ్యాలలో 24 గుణాలు. 24 గుణాలు. 24లో భూమిలో 13 ఉన్నాయి, నీళ్ళల్లో కొన్ని ఉంటాయి, అగ్నిలో కొన్ని ఉంటాయి. అంటే అన్నిట్లో దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని కలిసి ఉంటాయి అన్నమాట. అయితే దేంట్లో ఏమున్నాయని లిస్ట్ రాసుకోవాలి. భూమిలో ఉన్నాయి ఏంటివి, లేనివి ఏంటివి. ఇప్పుడు భూమిలో 13 ఉన్నాయి, భూమిలో 13 ఉన్నాయి, మొత్తం 24. 24లో 13 తీసేస్తే ఎన్ని ఉంటాయి? 11 దాంట్లో లేవు, అసలే ఉండవు. 11 ఇట్లా ఒకటే ఏంటంటే జ్ఞానం, బుద్ధి, జ్ఞానం అంటారు కదా, బుద్ధి. బుద్ధి భూమిలో ఉండదు, నీళ్ళలో ఉండదు, అగ్నిలో ఉండదు, ఎక్కడ ఉండదు, గాలిలో ఉండదు, ఆకాశంలో ఉండదు. మరి ఎక్కడ పెట్టాడు వాడు? కాలంలో ఉండదు, దిక్కులో ఉండదు. అవును, మరి ఎక్కడ పెట్టాడు వాడు ఈ బుద్ధిని? వాడు పెట్టేది లేదు, అది ఉన్నది మనలో ఉంది. మనలో ఉంది కదా, నీ లోపల జ్ఞానం ఉంది కదా, నా లోపల ఉంది కదా. ఆ బుద్ధి, దాన్నే బుద్ధి అంటారు వాడు. మనకేమో మనం వేరు, బుద్ధి వేరు. అవును, మనం వేరు, బుద్ధి వేరు. మనలో ఉన్న అజ్ఞానం వచ్చి అజ్ఞానంతో బుద్ధి పుట్టి, బుద్ధి నుండి ఈ వేదాంతల ప్రక్రియ ఇది. వాళ్ళది ఏమో ఎట్లుంటుందంటే, మన లోపల జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం పేరే బుద్ధి అంటారు వాళ్ళు. జ్ఞానాన్నే బుద్ధి. ఆ జ్ఞానం అనేది ఒక గుణం. నీళ్ళల్లో వాసన ఎట్ల గుణమో, నిత్య సంబంధాన్ని సమవాయం అంటారు. గుణగుణినోహో సంబంధ నిత్య సంబంధ అంటారు. గుణి ఏమి ఇప్పుడు భూమి ఉంది, భూమిలో 13 గుణాలు ఉన్నాయి, అవి నిత్యంగా ఉంటాయి. అవి నిత్య గుణగుణికి సంబంధం, నిత్య సంబంధం. ఆ విధంగానే ఇప్పుడు మరి పాపమభిహి సగుసృజతే అన్నాడు కదా. పాపాలంటే పుణ్యపాపాన్ని కలిసి పాపాలు అంటారు. ఈ పాపాలకు అంటే ఏంటంటే, ఈ పుణ్యపాపాలు దేన్ని ఆశ్రయించుకొని ఉంటాయి? ఇంద్రియాలను, బుద్ధి. అంటే ఇది బుద్ధి సమవాయం అన్నమాట. కార్యకరణ సంఘాత సమవాయం అన్నమాట. కార్యకరణ సంఘాత సమవాయం అంటే ఈ పుణ్య పాపాలు గుణాలుగా తీసుకోవాలి మనం. ఈ గుణాలుగానే. అవును, గుణాలు మనం న్యాయం చెప్పుకుంటే సమవాయాన్ని, శంకరాచార్యులు కూడా సమవాయ శబ్దం వాడు. పాప్మభిహి పాప్మ సమవాయభిహి అన్నాడు. పాప్మ సమవాయిభిహి ధర్మాశ్రయై కార్యకరణైరిత్యర్థ. అవును, అంటే శరీరేంద్రియాలతోటి కలిసి ఉన్నాం. శరీరేంద్రియాలు అనకుండా శరీరేంద్రియాలు ఏర్పడిన పుణ్యపాపాలతోటే కాబట్టి పుణ్యపాపాలను ప్రధానంగా తీసుకొని అన్నాడు అన్నమాట అక్కడ. ఇప్పుడు మనకు శరీరము, ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి, కానీ పుణ్యపాపాలు లేవు. జన్మ వస్తుందా? రాదు. అందుకనే పాపమభిహి అన్నాడు. ఇప్పుడు జ్ఞానులు ఉంటారు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళకి బుద్ధి ఉంటుంది, మనస్సు ఉంటుంది, చిత్తం ఉంటుంది, అహంకారం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాడికి కర్మ ఉండదు. అవును, వాడి కర్మ ఉండదు. కర్మ ఉండదంటే ఇప్పుడు కర్మ సమవాయం ఏంది అంటే బుద్ధి. కర్మ సమవాయం ఏంది? బుద్ధి. ఇప్పుడు కర్మ అనేది ద్రవ్యాలు 2 రకాలు ఉంటాయి. ద్రవ్యాలు 2 రకాలు. మూర్తాలు, అమూర్తాలు అని. అవును, మూర్తాలు, అమూర్తాలు. మూర్తాలు 5, అమూర్తాలు 4. 5, 4 ఎన్ని? 9. మూర్తాలు అంటే ఆద్యంతం కలిగిన వస్తువును మూర్తం అంటారు. భూమి ఒకటి, నీళ్ళు ఒకటి, అగ్ని ఒకటి, గాలి ఒకటి, మనస్సు ఒకటి. వీటిని మూర్తాలు అంటారు. ఆ మూర్త పదార్థమే కదులుతుంది. అమూర్తం కదలదు. అది వ్యాపకంగా అది ఎట కదులుతుంది? మరి దాని జాగ ఉండాలి కదా కదలడానికి, అంతా నిండే ఉండే. అయితే ఈ కర్మ అనేది ఉంది కదా,
పుణ్యపాప కర్మ. ఇది కదులుతుంది. కర్మ అనేది చెయ్యాలంటే అది బుద్ధి కార్యకరణ సంఘాతమే చేస్తుంది. అవును. ఎందుకంటే అది కార్యకరణ సంఘాతం 4.5 ఫీటు, నేను 3.5 ఫీటు, 5.5 ఫీటు, 6.5 ఫీటు ఉంది కదా. అవును. దీంట్లోనే ఉత్క్షేపణము, అపక్షేపణము, ఆకుంచనము, ప్రసారణము, గమనాన్ని పంచకర్మ అని అంటారు. దీంట్లోనే క్రియ ఉంటుంది. అవును. దీంట్లోనే క్రియ ఏదైతే మూర్త పదార్థం ఉంటే అదే కదులుతుంది. ఆ కదలదాన్ని క్రియ అంటారు. కదలదాన్నే క్రియ అంటారు. యజ్ఞం చేసినా క్రియనే, దానం చేసినా క్రియనే, తపస్సు చేసినా క్రియనే. అంటే శరీరం ఇంద్రియాలు కదులుతాయి కదా. అయితే మనం ఆత్మ కదా, విభూ కదా. మనం కదలం. మరి కదలనప్పుడు మనలో క్రియ ఎందుకు ఉంటుంది? పుణ్యపాపం మన దగ్గర ఎందుకు ఉంటుంది? అది బుద్ధి సమవాయం కదా. అవును. మనకు సంబంధమే లేదు. అది బుద్ధి సమవాయం, దాని బుద్ధి గుణం అన్నమాట. అయితే బుద్ధి స్వతంత్రంగా చేయలేదు. మళ్ళీ దానికి శరీరం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. అవును. దానికి మళ్ళీ నేను ఉండాలి. దానికి అంత సంఘాతం మళ్ళీ నేను ఉండాలి. మనం ఉన్నా సరే కానీ మనం చెయ్యం. అది మనం ఎట్లా ఉండాలా? మనం ఉన్నా కానీ మనం చేయం. బుద్ధి చేయాలి. బుద్ధే చేస్తుంది. దానికి మళ్ళీ దేహాలు కావాలి, దానికి మళ్ళీ సూక్ష్మ శరీరం కావాలి. ఇక అన్ని కిట్లు మొత్తం కావాలి. అన్నం ఉండాలంటే అంత పరికరాలు ఎట్లా కావాలి? అమ్మా, అన్నం ఉండాలంటే ఇట్లా పరికరం కావాలనో, పుణ్యం చేయాలన్నా పాపం చేయాలన్నా దానికి దేహేంద్రియ సంఘాతం ఉండాల్సిందే. అయితే పాపమభిహి అని ఎందుకన్నాడంటే ఈ జన్మ వచ్చేది పుణ్య పాపాలతోటే వస్తుంది. పుణ్య పాపాలతోటి వస్తుంది. ఈ పుణ్యం పాపం రెండు లేకపోతే జన్మ రాదు. అవును. అయితే శరీరంతో మనం సంబంధమైనాం కాబట్టి, అంటే బుద్ధితోటి మనం సంబంధమైనాం కాబట్టి, సూక్ష్మ శరీరం కదా, బుద్ధితోటి మనం సంబంధమైనాం కాబట్టి, అంటే బుద్ధినే నేను అనుకుంటున్నాం కాబట్టి ఆ బుద్ధి కర్మలు నాకే ఉన్నాయి. నేనే పుణ్యాత్ముని, నేనే పాపాత్ముని, నేనే ఇంద్రుణ్ణి, నేనే చంద్రుణ్ణి, నేనే ధనవంతుణ్ణి, నేనే గరీబుణ్ణి, నా ఐశ్వర్యం ఇది, నా అనైశ్వర్యం ఇది, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, నేను వానప్రస్థుని, నేను సన్యాసిని, నేను ఆడ, నేను మొగ, ఇక అన్నీ ఈ పుణ్యపాపాలన్నీ తన మీద వేసుకున్నాడు ఈ మహానుభావుడు. ఈ విషయం తెలిసిందనుకో, నేను విభును, కర్మ అనేది నా అసలు సంభవమే కాదు, మూర్త ద్రవ్యాలలోనే సంభవం అవుతుంది. ఇది అమూర్త ద్రవ్యాలు లేదు. అమూర్త ద్రవ్యం నేను కాదు. మూర్త ద్రవ్యం నేను కాదు. మరి అది చేసింది ఏంటంటే కార్యకరణ సంఘాతము. అది కార్యకరణ సంఘాతం అంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం కలిసి చేస్తున్నాయి, అయ్యి అనుభవిస్తాయి. నాకేం సంబంధం అని మనకి ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు జన్మ ఉండదు. ఇక అంతే. ఏది కూడా నేను నిమిత్త మాత్రంగా చూడాలి. నా సాక్షి స్వరూపంలో నేను నిలబడి చూడాలి. నువ్వు నిలబడకపోయినా నీలో కర్మ లేనే లేదు. అబ్బా స్వామిజీ, అవును, నాలో లేనలేదు. నువ్వు భ్రమ. నీ మూర్త పదార్థంలో నీళ్ళప్పుడు కర్మ ఎట్లుంటుంది? కర్మ విభూ పదార్థంలో కర్మ ఎట్లుంటుంది? మన విభూ వ్యాపక పదార్థం కదా. వ్యాపకం ఎక్కడ కదులుతుంది? ఇప్పుడు నా చేయి అయితే ఆకాశంలో ఇక్కడెక్కడ కదులుతుంది, అంటే చేయి ఇక్కడ లేదు అక్కడ లేదు, మధ్యలో ఉంది కాబట్టి ఇట్ట కదులుతుంది. మరి నేనేమో సర్వవ్యాపక పరమాత్మను అయిపోతుంది. నేను కదలడానికి జాగనే లేకపోయా. కదిలితే కలత క్రియ అంటారు. ఓం ఇంద్రాయ స్వాహ, నీళ్ళు వదులుతీ, చెయ్యి వదులుతీవి. చెయ్యి చిన్నగా ఉన్నది, తెడ్డు చిన్నగా ఉన్నది కాబట్టి కదిలిచ్చినావు నువ్వు. అది క్రియ అయింది. మాట్లాడినావు, నోరు ఇంత ఉంది, నాలుగుంది, పటపట మాట్లాడితే తచ్చం యువరావరుణి మహే అని ఏదో చెప్తున్నావు, అది క్రియ అయిపోయింది. ఏదో కంటితో దేవుణ్ణి చూస్తున్నాం అనుకోండి, అది కాదు, ఒక క్రియ అయిపోయింది. ఈ క్రియ అనేది మూర్త పదార్థంలోనే ఉంటుంది. మూర్త పదార్థం ఏంటంటే శరీరం ఒక మూర్త పదార్థం, ఇంద్రియాలు ఒక మూర్త పదార్థం, బుద్ధి ఒక మూర్త పదార్థం, ఈ మూడు కలుపుకొని కర్మ చేసినాయి. ఈ కర్మ వల్ల పుణ్యపాపాలు వచ్చినాయి. ఆ పుణ్యపాపాలతో శరీరం వచ్చింది. అవును. కాబట్టి పాప్మ బిహి అన్నాడు. కార్యకరణ సంఘాత బిహి అనలేడా, పాప పుణ్యాల వల్ల వచ్చింది. పాప పుణ్యాల వల్ల వచ్చిందని. మరి పాపం పుణ్యానికి కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? అది శరీరేంద్రియ సంఘాత సమవాయం. శరీరేంద్రియ సంఘాత సమవాయం అంటే దీంతో పాటు అది నిత్యంగా ఉంటుంది. నిత్యంగా ఉంటుంది అది. శరీరము ఇంద్రియాలు ఎప్పుడైతే ఉన్నాయో కర్మ తప్పదని కాదు, ఆ కర్మ చేస్తే అదే చేస్తుంది అంతేగా. శరీరేంద్రియ సంఘాతం, బుద్ధి శరీరేంద్రియ సంఘాతం అంతా కలుపుకొని కర్మ చేస్తాయి అన్నమాట. ఆ కర్మ చేస్తే ఆ పుణ్యము పాపము ఒకటి ఏర్పడుతుంది కదా, అది మనకు మళ్ళీ శరీరాన్ని పునర్జన్మని ఇస్తుంది. ఇది ఇట్లా ఉండగా మనము
నేను ఆత్మను, నేను విభును, నాలోన కర్మ చేయడానికి అసలు సంభవమే కాదు, నేను వ్యాపక పదార్థాన్ని అనేది మర్చిపోయి నేను బుద్ధిని అనుకొని, నేను శరీరాన్ని అనుకొని, నేను ఇంద్రియాలు అనుకొని, నేను జీవుని అనుకొని, అయ్యో నేను పుణ్యం చేయాలా, ఇప్పుడు ఏకాదశి వచ్చింది ఉపవాసం ఉండాలా, ఏకాదశి వచ్చింది యజ్ఞం చేయాలా, అది చేయాలా, యజ్ఞం చేయాలా, దానం చేయాలా, తపస్సు చేయాలా, నేను చేయకపోతే ఎట్లా? మనమే బుద్ధి అయి వ్యవహారం చేస్తున్నాం ఇక్కడ. సవ అయం పురుషో జాయమాన, మనం బుద్ధిమయ్యి మాటిమాటికి పుడుతూ ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు శరీరం అభిసంపద్యమాన, శరీరం నేనే అనుకొని, పాప్మభి అంటే పాప్మ సంవాయమైనటువంటి దేహేంద్రియాలను మరి దాంతో వాటితో కూడి సంవత్సరం ఏమి సగసృజ్యతే అంటే దాంతో కూడి ఉంటున్నాం మనం, కూడి ఉంటున్నాం. స ఉత్క్రామణ మ్రియమాణ పాప్మనో విజవాతి, అదే మనము అంటే బుద్ధి అయిన మనము, బుద్ధికి మనకు తేడదైన మనము ఉత్క్రామం అంటే శరీరంలో ప్రవేశించినాం కదా. అవును, శరీరంలో ప్రవేశించి మనము అంతఃకరణ మన హృదయ పద్మంలో ఉన్నాం. చోట హృదయ పద్మంలో ఉన్నాం. కథమాత్మీతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది అంతర్జ్యోతి. హృది లోపట మరి బుద్ధి ఉంది కదా. బుద్ధి అంటే ఏంటంటే ఈ వృత్తి సముదాయమే వృత్తి సముదాయాన్నే బుద్ధి అంటారు అన్నమాట. అదే నేనై అంటే ఓ చోట బంధింపబడ్డట్టు అనిపిస్తుంది కదా. అక్కడ బంధింపబడింది బుద్ధే, కానీ బుద్ధి మనకు తేడాకు తెలవక మనం బంధింపబడ్డ ఫీలింగ్ మనకు ఉన్నదన్నమాట. మనకు బంధింపబడ్డ ఓ శరీరంలోకి ప్రవేశించినవు. శరీరంలో ప్రవేశించేదానికి దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక పద్ధతి ఉందన్నమాట. ఆ పద్ధతి ప్రకారంగా మనం సుషుమ్నా నాడిలో హృదయ పద్మంలో బుద్ధి లోపల ఉన్నాం. మనం బంధింపబడి ఉన్నాం. బంధింపబడడం ఏంటంటే బుద్ధి నేను అనుకోవడమే బంధింపబడ్డం. బుద్ధి నేను అనుకోవడమే బంధింపబడతాం. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు పెళ్లి చేస్తారు కదా. పెళ్లి చేసినప్పుడు అమ్మాయి ఒక ఊరు, అబ్బాయిది ఒక ఊరు, వీడు ఒక ఊళ్ళో పుట్టిండు, అమ్మాయి ఒక ఊళ్ళో పుట్టింది. అప్పుడు ఈయన నా భర్త అని ఆమెకి ఏమైనా తెలుసుదా? తెలీదు. ఈయన నా భార్య నీకేమైనా తెలుసుదా? తెలీదు. ఏదో మీ పాటి మీరు పుట్టినరా, తల్లిదండ్రులు అన్నం పెట్టినరో, పాలు ఇచ్చిండ్రో, ఏదో వ్యవహారం చేసి చదువుకున్నారు. అంత పెద్దగా అయిన తర్వాత మరి వీడు వయసుకు వచ్చింది కదా, వీడికి పెళ్లి చేయాలని కోరిక ఉంటది కదా. అప్పుడు కదా ఎత్తారు వీళ్ళు. అప్పుడు ఎతుకుతారు. ఎతికిన తర్వాత అమ్మాయిని పట్టుకొచ్చారు, ఈ అమ్మాయి నీకు నచ్చిందా? ఇప్పుడు అడుగుతారు. పాతకాలంలో అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు అడుగుతారు. వాళ్ళు పాతకాలంలో వాళ్ళ ఖాందాన్ని చూసి వీళ్ళ ఖాందాన్ లెక్కలు చూసి అమ్మాయి సరిపోతుంది అంటే ఆ అమ్మాయి వచ్చేసి పెళ్లి పిల్ల పక్కన కూర్చున్న దానికి వీడు తెలియదు. అప్పుడు యూట్యూబ్లు, ఈ ఫేస్బుక్లు ఇవన్నీ ఏమి లేవు కదా. అప్పుడు ఫోటో స్టూడియో కూడా లేదు ఆ కాలంలో. ఏం వచ్చి పక్కన కూర్చుంటే కానీ చూడడానికి లేదు. అమ్మాయి ఒకవేళ దేహ సంబంధమైన వాళ్ళు ఎవరైనా చూసుకుంటే వేరే మాట, దూర సంబంధమైన వాళ్ళు అయితే చూసుకోలేరు అనుకో. సరే పీట మీద కూర్చోబెట్టిండ్రు. పీట మీద కూర్చోబెట్టిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఒక అమ్మాయి, ఈ అబ్బాయి ఒక అబ్బాయి అని అయ్యవారు ధర్మేచ అర్థేచ కామేచ నాతి చిరామి మోక్షేచ అనరు. మోక్షేచ అంటే పట్టుకోవాలి అయ్యవారిని, తప్పు. ఇక్కడ పొరపాటుతో చదివిండి అనుకో పట్టుకోవాలి, అది చాలా ఘోరం అనమాట. చదవడానికి లేదు అది. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చిరామి. మేము ఏ ధర్మం చేసినా, ధర్మం అంటే పుణ్యపాపం కలిపి ఏ చేసినా, ధర్మేచ అర్థేచ అంటే ఏదైనా సంపాదన విషయంలో కూడా అన్ని తెలిసి చేయాలా. మరి ధర్మేచ అర్థేచ కామేచ వచ్చిన డబ్బు ఉంటుంది కదా, మరి ఇల్లు కట్టుకోవాలా, బండి కొనుక్కోవాలా, ఫ్యాక్టరీ కొనాలా, ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి. మేము అసలు దీన్ని జవ దాటమని అగ్ని సాక్షిగా 3 సుట్లు తిరిగిన తర్వాత ఇక ముందు ముళ్ళు కట్టిస్తారు కదా. ఆ ముళ్ళు కట్టిన తర్వాత ఇక అయ్యవారు చెప్తాడు, అయ్యా ఈ రోజు నుండి ఈమె నీకు భార్య, ఈ రోజు నుండి ఈయన నీకు భర్త అవుతాడు అని అనుకుంటారు. అని అనుకుంటారు అన్నమాట. ఏమి అనుకుంటారు?
బ్యూటిఫుల్ వర్డ్ అనుకుంటారు. అంతే అంతే. అనుకున్నంత మాత్రాన అనుకోనే పెద్ద వ్యవహారంలో పడతాడు. అవును. అనుకున్నంత మాత్రాన అమ్మాయి అబ్బాయి అవుతుందా, అబ్బాయి అమ్మాయి అవుతారా? అవును. ఎవరికి వాళ్ళే వేరు వేరు. నువ్వు 100 ఏళ్ళు సంసారం చేసినావు అనుకో, ప్రతి జన్మలో 100 ఏళ్ళు చేసినావు అనుకో, అట్లా 1 కోటి సంవత్సరాలు జన్మలు ఎత్తినాం అనుకో, ఎన్ని జన్మలు ఎత్తినా గానీ అబ్బాయి అమ్మాయి అవుతారా, అమ్మాయి అబ్బాయి అవుతారా? అవును. ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అని అయినా కానీ కలిసి ఉంటారు మళ్ళా. అవును. అయినా కలిసి ఉంటారు, మాట అనుకున్నారు కాబట్టి. కలిసి ఉండడం ఎందుకు? ఫోన్ వచ్చిందంటే ఇప్పుడు బరిగెత్తిపోతావు. అవును. నువ్వు అర్జెంట్ రావాలన్నావు అనుకో, స్వామి పాట మేము చెప్పుకుందాం రేపు, ఇప్పుడు వెళ్ళిపోవాలంట. అందుకే స్విచ్ ఆఫ్ చేసా ఫోను. ఇప్పుడు తాదాత్మ్యం పొందిరా పొందలేదా? ఇద్దరు తాదాత్మ్యం అంటారు కదా, ఆ విధంగా మీరు భార్యాభర్తలకి ఇంత తాదాత్మ్యం ఉంటే మనం బుద్ధితోటి తాదాత్మ్యాన్ని పొంది, బుద్ధితోటి తాదాత్మ్యాన్ని పొంది మనది ఏమవుతుందంటే, మరి ఆ బుద్ధిలో బంధింపబడ్డా మనం. భార్యాభర్తలు అయితే బంధింపబడ్డారో మనం బుద్ధిలో బంధింపబడ్డాం. కాకపోతే భార్యాభర్త మూర్త పదార్థాలు, ఇది అమూర్తం. మనమేమో అమూర్తము, అదేమో మూర్తం. 14 లోకాలకు అధిపతివి మనము, సర్వలోక వ్యాపకులము. ఆ చిన్న బుద్ధితోటి సంబంధం పెట్టుకొని బుద్ధి అయిపోయినప్పుడు, నీకు బుద్ధి లేదురా అంటే ఇదే, నీకు బుద్ధి లేదురా అంటే ఇదే. ఇప్పుడు కరెక్ట్ మనకు సెట్ అవుతుంది, నీకు బుద్ధి లేదురా అంటే. నిజంగానే లేదు. అవును. అమూర్తమైనటువంటి నేను మూర్తమైన బుద్ధితో ఇరుక్కుపోయా, సంబంధం పెట్టుకొని ఆ చిన్న వస్తువు పరమాణువంత వస్తువులో బంధింపబడి ఉందో లేదో కూడా తెలీదు. ఉంది లేకపోతే ఉంది కదా, మాట్లాడుతున్నారు కదా. అవును, ఉంది. అదే అన్నమాట. ఉత్క్రామణ మ్రియమాణ అంటే సచ్చినప్పుడు మనము బుద్ధితో పాటు లేచిపోతాం. మ్రియమాణ మాటిమాటికి వస్తుంటాం కదా. అవును, మాటిమాటికి వస్తుంటాయి కదా, ఒకసారి కాదు కదా. సచ్చినప్పుడు భార్యలు మార్చినట్టు జన్మ జన్మకు భార్య మారుతుంది కదా. ఏమి అలానే బుద్ధులు కూడా మారుతుంది. ఆ విధంగానే జన్మ జన్మకు శరీరం మారుతుంది కదా. అవును, జన్మ స్థూల శరీరం మారుతుంది కదా. ఈ స్థూల శరీరాన్ని ఉత్క్రామణ్ అంటే శరీరం నుండి ఉత్క్రమణం చెంది చక్షుష్టోవా మూర్ధ్నోవా అన్యేభ్యోవా శరీర దేశేభ్య అది ముందు వస్తుంది అనమాట. ఇక ముందు సాయత్రాయమాత్మ అబల్యం నేత్య సమ్మోహమివ నేతి అథ ఏనమేతే ప్రాణ అభిసమాయంతి సా ఏతాస్తేజోమాత్రా అభిసంపద్యమాన హృదయమేవ అన్వావక్రామతి. సాయత్ర చాక్షుష పురుష సాయత్ర చాక్షుష పురుష పరాంగ్ పర్యావర్తతే అథ అరూపజ్ఞో భవతి. ఏకీభవతి న పశ్యతి ఇత్యాహురేకీభవతి న జిఘ్రతి ఇత్యాహురేకీభవతి న రసయతి ఇత్యాహురేకీభవతి న వదతి ఇత్యాహురేకీభవతి న శృణోతి ఇత్యాహురేకీభవతి న మనత ఇత్యాహురేకీభవతి న స్పృశతి ఇత్యాహు ఏకీభవతి నా విజానాతి ఇత్యాహు తస్య హైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోతతే తేన ప్రద్యోతేన ఏష ఆత్మ నిష్క్రామతి చక్షుష్టో వా మూర్ధ్నో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్య తముత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి ప్రాణమనుత్క్రామంతం సర్వే ప్రాణ అనుత్క్రామంతి సవిజ్ఞానో భవతి సవిజ్ఞానమేవ అన్వావక్రామతి తం విద్యాకర్మణి సమభ్యారభేతే. ముందు చెప్పబోతాడు ఉత్క్రమణం. ఈ శరీరం నుండి మనం ఎట్లా బయటికి లేస్తున్నాం అనేదానికి అది ఎట్లా లేస్తాడు అనేది అక్కడ చెప్పిన మంత్రంలో. దీని తర్వాత బ్రాహ్మణంలో వస్తుంది, ఎక్కడ ముందు వస్తుంది ఇది మంత్రం. కేరళలో కూడా టచ్ చేశాడు కదా స్వామిజీ, కేనోపనిషత్తులో కూడా టచ్ చేశాడు కదా ఇది. దీంట్లో చెప్తున్నాను నేను, బృహదారణ్యపనిషత్తులో మంత్రమే ఇది. ఒకటే మంత్రం చదివిందంతా ఒకటే మంత్రం. దీంట్లో ఈ శరీరంలో మనం ఎట్లా ప్రవేశించినామో వేరే మాట, ఎట్లా ఉత్క్రమణం అవుతామో చెప్తున్నాం. దాంట్లో చెప్తాను అనమాట. ఎట్లా ఉత్క్రమణం అంటే శరీరం నుండి లేస్తాం కదా, లేచేది బుద్ధి అయినా బుద్ధికి మనం తేడా లేదు కాబట్టి మనం లేస్తాం. అదే చెప్తుండ అనమాట. మ్రియమాణ అంటే మాటి మాటికి శరీరాన్ని వదులుతూ ఉత్క్రామన్ శరీరాన్ని పైకి లేస్తూ, అంటే శరీరాన్ని వదిలిపెట్టి లేవాలి కదా. చక్షుష్టో మూర్ధనో అన్యేభ్యో శరీర దేశేభ్య ఏదో దేశం నుండి లేవాలి కదా అయ్యగారు.
లేవాలి మళ్ళీ. ఎందుకంటే బుద్ధితో తాదాత్మ్యం ఎందుకు కూర్చున్నాడు? బుద్ధి అయి కూర్చున్నాడు ఈ మహానుభావుడు. ఇక తాలు ఇంకో బుద్ధికి పోదామని చెప్పి లేవాలి. లేవాలంటే విపాకం అయిపోయిన తర్వాత పోవాల్సిందే. ఇప్పుడు వెయిటింగ్ రూమ్ లో కూర్చుంటావు, రైలు రాగానే రైలు ఎక్కాల్సిందే కదా. సరే రైలు ఎక్కినావు, స్టేషన్ రాగానే దిగాల్సిందేగా. ఇది పరిస్థితి మనది. అమ్మ నాయనో, ఇది అనేక జీవరాశుల్లో ఎలా తిరుగుతున్నాను నేను. ఇదన్నమాట. ఇది ఎందుకు చెప్తుండంటే మనము జాగ్రత్త అవస్థలో ఉన్నాం. జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఆ జాగ్రత్త అవస్థను వదిలి స్వప్నానికి వెళ్ళాం. అవును, స్వప్నానికి వెళ్ళాం. ఆ జాగ్రత్త అవస్థను స్వప్నానికి వెళ్ళినప్పుడు ఈ శరీరాన్ని పాడేసి శరీరాన్ని కింద పడగొడతాం. పడగొట్టి అచేతనం చేస్తాం. దానికి ఏం జరిగిందో దానికి సంబంధించిన ఇంద్రియాలు ఎక్కడొక్కడ పండుకుంటాయి, బుద్ధి ఎక్కడో చోటు ఉంటుంది, ఇంకో ప్రపంచం. ఇక మనం కొత్త బుద్ధిని సృష్టించుకుంటాం, కొత్త శరీరాన్ని సృష్టించుకుంటాం, కొత్త ఇంద్రియాలను సృష్టించుకుంటాం అన్నమాట. కొత్త ఇంద్రియాలను సృష్టించుకొని మళ్ళీ వ్యవహారం చేస్తాం అన్నమాట. ఆ స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్త భుక్కు తైజసః ద్వితీయ పాదః. రెండో పాదం వాడు. ఇప్పుడు మరి ఎంతమందికి ఇప్పుడు ఒక్కొక్క జీవుడు ఎంతమంది జీవులు ఉన్నారో అంతమందికి ఇక ఒకరొకరికి ఉన్నాయి సప్తాంగాలు. ఎవడి సప్తాంగాలు వాడివే. అవును, సప్తాంగాలు అంటే సమష్టి శరీరం, ఎవరిది వాడికే ఉంది అంతే. ఎవడి సృష్టి వాడిదే. నీ పంచభూతాలు నీవే, నా పంచభూతాలు నావే. నీ 14 లోకాలు నీవే, నా 14 లోకాలు నావే. పెద్ద డ్రామా స్వామీజీ, పెద్ద డ్రామా. అర్థమైందా? ఎట్లయితే మనం జాగ్రత్త అవస్థలో ఉన్న స్థూల శరీరాన్ని, ఇంద్రియాలను, అంతఃకరణాన్ని అంత ఏ రోజుకు ఆ రోజు వదిలి మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని సృష్టించుకొని అది నిద్రపోతుంది. అది నిద్రపోతుంది. మనం ఎక్కడో వెళ్తుంటాం కదా, ఇక మనం లేకపోతే దానికి అస్తిత్వమే లేదు. ఇంకా ఈ శరీరమే వీడ పండుకుంటుంది. ఈ శరీరం ఏమిటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి అని పండుకుంటాయి. అయ్యో చోట ఉంటాయి ఉంటాయి. మనమే ఎక్కడో వెళ్ళిపోతాం. ఈ బుద్ధి ఇంద్రియాలు ఒకవేళ వెళ్ళినాయి అనుకో, ఈ శవం అయిపోతుంది. అయిపోయింది, మరణమే. ఇంకా ఈ శవం అయిపోయింది. వీడు ఉత్క్రామన లేచేండి అంటే అయిపోయింది. ఇంకా అది శవం అయింది. వేరే ఉన్నాయి, ఈ సెట్ అంతా వేరే ఉంది. ఈ సెట్ వేరు, ఈ సెట్ వేరే ఉంది. బండ పెట్టిండు, వాడు పోయిండు మళ్ళీ కొంతసేపు. ప్రాణేన రక్షణ నవరం కులాయ ముందే వస్తుంది. కొంచెం ముందు అయిన తర్వాత ఈ శరీరంలో అవన్నీ అట్లే ఉంటాయి. మళ్ళీ ఒక కొత్త పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, ఆ బుద్ధిని, మళ్ళీ ఈ శరీరాన్ని మొత్తం, మళ్ళీ ఈ సప్తాంగాలను అంతా మనమే నిర్మాణం చేసుకొని కొత్త సృష్టి చేసుకొని ఆ శరీరాన్ని వదిలి మనం మళ్ళా స్వప్నానికి వెళ్తాం. అవును, స్వప్నానికి వెళ్తాం. అక్కడ మళ్ళీ స్వప్నంలో మళ్ళీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏ వస్తువుకు ఏది ధర్మమో అంటే ఏది గుణమో, ధర్మం అంటే గుణం, సాధర్మ వైధర్మ, సాధర్మ ధర్మం అంటే గుణమే, ధర్మం అంటే గుణం. ఆ గుణము ఆ వస్తువును వదిలి ఉండలేదు. ఆ గుణాన్ని వస్తే ఆ వస్తువులు ఉండలేదు. ఇప్పుడు భూమి ఉందనుకోండి, భూమిలో వాసన దాని గుణం. నువ్వు ఏమన్నా చెయ్యి, గుణం మారుతుంది కానీ గుణం వదలదు. అవును, నువ్వు ఏమన్నా చెయ్యి, ఎందుకంటే తన గుణం కాబట్టి. అవును, మనం శరీరమే మనమైతే అంటే శరీరమే మన ధర్మం అయితే, శరీరమే మనమైతే అంటే శరీరమే మన ధర్మం అయితే దాన్ని వదిలిపెట్టడానికి వీలు పడదుగా. అవుతుగా, అది నాది కాదు కాబట్టి వదులుతున్నాను. సంయోగ వియోగాలు అవుతున్నాయి. జాగ్రత్త అవస్థలో సంయోగము, స్వప్నావస్థలో వియోగం. సంయోగ సంబంధం అవుతుంది కానీ సమవాయ సంబంధం కావట్లేదు. సమవాయ సంబంధం లేదు, అది సంయోగ సంబంధం ఉందన్నమాట. అవును, సంయోగ సంబంధం అనిత్య సంబంధం. అది నా లోపల నేను సంయోగ సంబంధంలో కూర్చోలేను, వేరే చోట అయితే సంయోగ సంబంధంతో కూర్చుంటా. అవును, నా లోపల నేనైతే కూర్చోలేను కదా. ఇక్కడ నేను ఈ బుద్ధిలో ఉన్నాను కాబట్టి వియోగ సంబంధం ఉంది. శరీరం మనం కాదు కాబట్టి, ఇంద్రియాలు మనం కాదు కాబట్టి, బుద్ధి మనం కాదు కాబట్టి వాటిని అంతా ఓ పక్కన పెట్టి పండుకొని మనం పక్కకు వదిలి వచ్చి కొత్త బుద్ధిని నిర్మాణం చేసుకున్నాం, కొత్త మనస్సును నిర్మాణం చేసుకున్నాం, కొత్త ఇంద్రియాలను నిర్మాణం చేసుకున్నాం, కొత్త శరీరాన్ని నిర్మాణం చేసుకున్నాం, కొత్త ప్రపంచాన్ని నిర్మాణం చేసుకున్నాం. దీనికి తాత్పర్యం ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే శరీరమే మనం అయితే వదలడానికి వీలు పడదు.
భూమి ఎట్లయితే వాసనను వదిలిపెట్టలేదో, నీళ్ళు ఎట్లయితే శీతస్పర్శను వదిలిపెట్టలేదో, అగ్ని ఎట్లయితే ఉష్ణాన్ని వదిలిపెట్టలేదో, గాలి ఎట్లయితే అనుష్ణాశీత స్పర్శను వదిలిపెట్టలేవో, ఆకాశం ఎట్లయితే శబ్దాన్ని వదిలిపెట్టలేదో, మనం ఆ శరీరాన్ని వదిలిపెట్టడానికి వీలే పడదు. మన ధర్మం అయితే అది మనది కాదన్నమాట. మనది కాదు కాబట్టి వదిలిపెట్టగలిగినాం. ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారు, కుర్చీ మీరు అయిందనుకో, కుర్చీని వదిలిపెట్టిపోతారా? పోలేము. అది నేను కాదు కాబట్టి మళ్ళీ లేచిపోతున్నాను. అట్లా బుద్ధి నేను కాదు కాబట్టి లేచి మళ్ళీ స్వప్నంలోకి పోయి స్వప్నంలో మళ్ళీ కొత్త బుద్ధిని కొత్త ఇంద్రియాలు మళ్ళీ తయారు చేసుకొని సప్తాంగాలు వేరే ఉంటాయి. మళ్ళా ఇక్కడే చెప్పేస్తున్నాడు క్లియర్ గా చెప్పేస్తుండు. ఎందుకంటే మనం స్వయం జ్యోతి స్వరూపుడు. మనము స్వయం జ్యోతి అంటే శరీరంతో ఇంద్రియాలతో బుద్ధితోటి ఈ కార్యకరణ సంఘాతంతో సంబంధం లేకుండా మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఈ కార్యకరణ సంఘాతం కాదురా, నా కొడుక విను మాట, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకోయి. ఆలోచన చేసే కదా బుర్ర స్పీడ్ ఎక్కిపోయే అంటుంది పరిస్థితి. అర్థమైందా? ఈ కార్యకరణ సంఘాతం ఉంది కదా, ఈ కార్యకరణ సంఘాతం నువ్వైతే దీన్ని వదిలిపెట్టలేవు. నువ్వు అది నువ్వు కాదు అని నువ్వు ఆలోచన అని అవగాహన కోసమే మనం ఈ జాగ్రత్త అవస్థలో ఈ స్థూల శరీరాన్ని వదిలి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతే లోపలికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటాం. మళ్ళీ దాన్ని వదిలి దీంట్లోకి వస్తున్నాం. మళ్ళీ దీన్ని వదిలి దానికి పోతున్నాం. ఎందుకంటే ఈ భార్య ఎక్కడ రాదు, ఆ భార్య ఇక్కడ రాదు, ఈ ఇల్లు ఎక్కడ రాదు, ఆ ఇల్లు ఇక్కడ రాదు. అర్థమైందా? ఈ బుద్ధి అక్కడ ఎందుకు వస్తుంది? రాదు. ఈ బుద్ధి అక్కడ ఉంటే ఈ భార్య ఈ పిల్లలందరూ జ్ఞాపకాలు కదా. కొత్తగా ఉంది ఇదంతా ఇక్కడ పోతే ఇక పద్మా స్కూళ్ళు ఇవన్నీ అవే జ్ఞాపకం ఉంటారు కదా. ఈ బుద్ధి అడిగి వస్తే మళ్ళీ ఇదే భార్య అక్కడ అంత ఇదే ఉండాలా, అంత ఇది ఉండి ఎత్తుక్కోవాలా. అరే నేను ఎక్కడికొచ్చినా మన హైదరాబాద్ ఇక్కడ గుర్రగూడలో ఉంటారు కదా, మా ఇల్లు అక్కడ కదా, నేను స్కూల్ ఇక్కడ ఎత్తుకొని వస్తావు అక్కడ. ఈ బుద్ధి ఆడుంటే అవును ఎత్తుకుంటావు కదా, ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఏదైనా మీరు దీంట్లోకి ఏదైనా ఒకటి నిమాష్ గ్రౌండ్కో లేకపోతే ఏదైనా పెద్ద మాల్స్ ఉంటాయి కదా, మనం మిస్ అయిపోతే సూపర్ మార్కెట్లో మాల్ ఉందనుకో, ఆ మాల్ ఇద్దరు కలిసిపోయారు అనుకో, ఏదో కొంచెం ఆమె దూరం వెళ్ళిపోయింది అనుకో కనబడకుండా, ఇంకా ఇద్దరికి ఎంత ఎత్తుకోరా. ఎందుకంటే ఆ బుద్ధి జాగ్రత్త అవస్థలో సమానంగా ఉంది. కానీ ఇదే బుద్ధి స్వప్నానికి పోతే ఎత్తుకోకుండా ఏం చేస్తావు? మరి సూపర్ మార్కెట్లో నేను ఎత్తుకుంటున్నావు. అవును. ఇక ఆడికి పోయిన తర్వాత అరే ఇంత కష్టపడితే నా ఇల్లు ఎక్కడ పోయింది, ఇల్లు దొరకట్లేదు, ఇంత కష్టపడి భార్య చేసుకుంటే భార్య ఎక్కడ బాయా, నా కొడుకు ఎక్కడ బాయా, ఇక అన్నం తింటావా నిద్రపోతావా, ఇంకెక్కడ పెద్ద ఘోరం అయింది. కాబట్టి ఈ బుద్ధి ఆడికి రాలేదు, అది వేరే బుద్ధి ఉందా. మంచి పాయింట్ స్వామి, ఎక్సలెంట్ పాయింట్. అక్కడ వేరే బుద్ధి సృష్టించుకున్నాం మనం. ఈ బుద్ధితో ఇక్కడ సాధారణమైంది ఇక్కడే వదిలి మళ్ళీ కొత్త బుద్ధిని తీసుకుని ఈ బుద్ధి ఆడిపోతే పెద్ద పెద్ద ఘోర పరిస్థితి అయిపోతుంది. అరే నేను పెట్టిన గడియారం ఎక్కడ పోయింది, నేను పెట్టిన డబ్బు ఎక్కడ పోయింది, నాకు ఇల్లు ఎక్కడ బాయా, నా కారు ఎక్కడ బాయా, నా భార్య ఎక్కడ బాయ్, ఓ బాబురే మొత్తం. ఇక రాత్రి అంతా ఇక నరకం, ఇక సుషుప్తి ఉండదు, మళ్ళీ జాగ్రత్తగా రావాల్సిందే విడిగా పరిగెత్తుకుంటా. ఆరోస్తాడు నా భార్య ఎక్కడ ఒక్కడికి ఆదరవాటిగా ఘోరం అయిపోతుంది ఇక్కడ పరిస్థితి. అందుకనే ఇదే దాడికి రాదు, అది కొత్త ప్రపంచం. అది ఆ బుద్ధి కొత్తవే, ఆ ఇంద్రియాలు కొత్తవే, ఆ శరీరం కొత్తవే, ఆ సప్తాంగాలు కొత్తవే, అంతా కొత్తదే అక్కడ. అందుకే అన్నాడు సప్తాంగో ఏకోనవింశతి ముఖ వైశ్వానర తైజస అంటే తేజ పదార్థాలు. ఇదేమో స్థూల పదార్థాలు, అది తేజ పదార్థాలు. అవి తేజం అంటే ఏంది? మన జ్ఞానం అంతే. మన జ్ఞానంతో అనుకున్నాం, అది తయారైపోయినాయి జ్ఞాన పదార్థాలు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో స్వామిజీ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే సృష్టి. మన ఆత్మలో అంత శక్తి ఉంది, మన లోపల అంత ఉంది. అది అసలు ఎప్పుడు నిద్ర పడుతుందో తెలియదు, ఎప్పుడు మనం కళలోకి వెళ్ళిపోతామో తెలియదు, మళ్ళీ ఎప్పుడు లేస్తామో కూడా తెలియదు. అదంతా వేరే మాట. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు ఏదో ఇంత సమయం ఉంటుంది, అది వేరే మాట. కానీ ఇక్కడ ఎట్టయితే మనం ఏ విధంగానైతే శరీరమే మనమైతే శరీరాన్ని మనం వదిలి ఉండలేము.
శరీరాన్ని మనం వదిలి ఉండలేం. శరీరం నువ్వు కాదురా అని జ్ఞానోదయం కలగడానికి స్వప్నం ఏర్పాటైంది. ఆ స్వప్నం కూడా నువ్వు అనుకుంటావేమో అది కూడా కాదురా అని జాగ్రత్త. ఈ జాగ్రత్త నుండి స్వప్నం నుండి జాగ్రత్తకి రోజు తిరుగుతున్నావా తిరుగుతలేవా? ఈ జన్మ ఉంటుంది కదా, సరే అది వేరే కథ. ఈ జాగ్రత్తను తిరగడం దీంట్లోనే ఉంటది. సుషుప్తిలో తిరగడమే. జాగ్రత్త స్వప్నం రోజు ఎంతకాలం తిరుగుతావు? ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు తిరుగుతావు. ఆ తర్వాత పరిస్థితి చెప్తున్నాడు ఇక్కడ. సవాయం పురుషో అంటే అట్లా జాగ్రత్త నుండి స్వప్నం నుండి జాగ్రత్త పోగొట్టు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ జాగ్రత్తలో ఇరుక్కున్న మనిషి, నువ్వు జాగ్రత్త స్వప్నం ఇరుక్కున్న మనిషి, అవి పూర్తయిన తర్వాత జాయమానః పునర్జన్మ ఎత్తి ఈ శరీరంతో స్థూల నుండి సూక్ష్మానికి, సూక్ష్మ నుండి స్థూల శరీరాన్ని వదిలి స్వప్నానికి పోయిన, స్వప్న శరీరాన్ని వదిలి స్థూలానికి వచ్చినట్టుగా ఈ స్థూల శరీరాన్ని వదిలి ఇంకో స్థూల శరీరానికి ఎడతవయ్యా అని చెప్తున్నాడు. సవా అయం పురుషో జాయమానః అంటే మళ్ళీ పునర్జన్మెత్తి ఇంకో శరీరంలో ప్రవేశించి జాయమానః శరీరం అభిసంపద్యమానః ఆడ పుట్టి ఆ శరీరం నేనే అనుకోని మళ్ళీ ఇప్పుడు ఈ శరీరం నేనే అనుకుంటున్నావో బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది ఈ బుద్ధి వృత్తిని తన వృత్తి చేసుకొని ఎట్లయితే నేనే శరీరం అనుకుంటున్నావో అక్కడ కూడా మళ్ళీ ఇదే ఆ శరీరంతో తాదాత్మ్యం పొంది పాప్మభిహి అంటే కార్యకరణ సంఘాతాన్ని. పుణ్యపాపాలు అనేవి సపరేట్గా ఉండవు. పుణ్యపాపాలు సపరేట్గా ఉండవు. ఎట్లయితే వాసన సపరేట్గా ఉండదో, భూమిని ఆశ్రయించుకొని ఉంటుందో, ఆ విధంగానే గుణం అనేది ద్రవ్యాన్ని ఎట్లా ఆశ్రయించుకొని ఉంటుందో ఆ విధంగానే పుణ్యపాపాలతో అంటే కార్యకరణ సంఘాతంతో సంసృజ్యతే అంటే తాదాత్మ్యాన్ని పొందుతాడు. మనం పొందినామా పొందలేదా? ఇప్పుడు పొందకపోతే నేను చూస్తున్నా అంటాడు. శిక్షుడు బ్రహ్మ అవుతాడు ఈ మహానుభావుడు. అవును, నేను వింటున్నా అంటాడు. వినేది నేనే అంటాడు. శ్రోత్ర బ్రహ్మ అవుతాడు. అవును, నేను మాట్లాడుతున్నా అంటాడు. వాక్ బ్రహ్మ అవుతాడు. ఎన్ని బ్రహ్మలు? 5 బ్రహ్మలు అవుతాడు రోజు అంతే కంపల్సరీ అవుతాడు. మరి బ్రహ్మదేవుడికి 5 తలకాయలంటే ఏంటి? ఇవే వేరే బ్రహ్మదేవుడు ఇయే మనమే. ఈ బుద్ధే బ్రహ్మదేవుడు. బుద్ధే బ్రహ్మదేవుడు. 5 తలకాయలంటే ఇవే, వేరే ఇంకేవే ఉండవు. ఇయే 5 బ్రహ్మలం. ఒక తలకాయ ఒక బ్రహ్మ, ఒక తలకాయ ఒక బ్రహ్మ, ఒక తలకాయ. దీనికంటే ముందు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మన వైపు 3వ బ్రహ్మాండంలో 2వ బ్రాహ్మణంలో వస్తాయి ఇవన్నీ. ఇవన్నీ మొదటి బ్రాహ్మణంలోనే వస్తాయి. మొదట్లోని చక్షుర్ బ్రహ్మ మనమే. ఎట్లయితే మనం శరీరం కదా, ఆ విధంగా మనం ఈ శ్రోత్ర బ్రహ్మ ఇవన్నీ కథ ఉన్నది. ఇదంతా ఈ విధంగా మనం జాగ్రత్త అవస్థలో మరి పాప్మభి సృజ్యతే అంటే ఈ కార్యకరణ సంఘాతంతో సంబంధమయ్యి మనం అంతా రకరకాల బ్రహ్మలు అయిపోతున్నాం. చూసినప్పుడేమో చక్షుర్ బ్రహ్మ అవుతాము, విన్నప్పుడేమో శ్రోత్ర బ్రహ్మ అవుతాము, మాట్లాడినప్పుడేమో వాక్ బ్రహ్మ అవుతాము, ఏమైనా స్పర్శ చూసినప్పుడు స్పర్శ బ్రహ్మ అవుతాం, వాసన చూసినప్పుడు మరి వాసన బ్రహ్మ అవుతాం, రుచి చూసినప్పుడు ఋషి బ్రహ్మ అవుతాము. ఆ ఋషి అది ఒకవేళ మరి నాలుక మీద ఏదైనా పొద్దున నిన్న కృష్ణ జయంతి చేసిండ్రు, ఆ ప్రసాదం చేస్తే నాలుక అబ్బా ఏం తాండవం చేస్తుంది అనమాట. మరి అది రసన బ్రహ్మ కాకపోతే ఎట్లా గుర్తుపట్టింది? దాని జ్ఞానం దాని జ్ఞానం ఉంది కదా, మరి అది రసన బ్రహ్మ. అది మనం ఆడ కూర్చున్నాం, ఆడ కూర్చొని రసన బ్రహ్మ అయినా. రసో వయస అది వేరు, మళ్ళా అది వేరు. అవును, రసంలో కూర్చుని నేను రస బ్రహ్మయ్యా, శబ్దంలో కూర్చుని నేను శబ్ద బ్రహ్మనయ్యా. నువ్వు కంట్లో కూర్చోకపోతే చూసింది ఎట్లా రూప బ్రహ్మనయ్యా. గుర్తుపట్టలేదు, కంట్లో కూర్చోనేదే గుర్తుపట్టినావు. అప్పుడు చక్షుర్ బ్రహ్మ అయితేనే నువ్వు చూడడానికి వీలవుతుంది అనమాట. ఇవన్నీ విపాసన విధానంలో విభాగం చేసుకొని మనమే ఉండేది ఒకటే పరమాత్మ. మనం అంటే బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది బుద్ధికి ఉన్నటువంటి బుద్ధి నేను అనుకొని, బుద్ధి తర్వాత ఇంద్రియాలు నేను అనుకొని, ఇంద్రియాల తర్వాత శరీరం నేను అనుకొని, శరీరం తర్వాత భార్య నేను అనుకొని, పిల్లలు నేను అనుకొని, ఇల్లు నేను అనుకొని, స్కూలు నేను అనుకొని. స్కూల్ నేనే అనుకొని చూసినాయా, నేనే అనుకొని చూసినా ఈ స్కూల్ను, నేనే అనుకున్నా. వాళ్ళు ఎంత మోసం చేసినారు చూడు. అవును, ఇంకా రకరకాల మాటలు అంత తానే అవుతారు అన్నమాట తాదాత్మ్యాన్ని పొంది.
ఈ విధంగా పాప్మభి అంటే పాప్మ సమవాయభి కార్యకరణ సంఘాతేన సంఘాతేన సగుసృజతే అంటే దాన్ని మరి వాటితో మనకు సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడిన చక్షుర్వం ఎట్లయితే మనం కాము కదా. ఉత్క్రామణ మ్రియమాణ అంటే మళ్ళీ సచితం కదా. ఈ మరి జాగ్రత్త అవస్థ ఇదంతా ఈ విపాకం ఉంటుంది కదా, జాతి ఆయుష్ భోగం ఇది క్షీణించిన తర్వాత మరి శరీరం నుండి బయలుదేరినప్పుడు కదా ఉత్క్రామణ బయటకు లేచి పాప్మనో విజహాతి మళ్ళీ ఈ శరీరంలో ఉండే మళ్ళీ ఈ శరీర ఇంద్రియాలన్నీ ఈ శరీర సంబంధం అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతామని. అవును, శరీరాన్ని వదిలిపెడతామా వదిలిపెట్టామా? వదిలిపెడతాం. అది పాపం. దీని తర్వాత వస్తుంది సవాయం పురుషో జాయమాన శరీరం అభిసంపద్యమాన పాపభి సగుసృజతే స ఉత్క్రామణ మియమాన ప్రాప్నో విజహాతి. తస్య వా ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థానే భవత ఇదంచ పరలోక స్థానం చ సంధ్యం తృతీయం స్వప్నస్థానం తస్మిన్ సంధ్యే స్థానే తిష్టన్నేతే ఉభే పశ్యతి ఇదంచ పరలోకచ్చ స్థానం చ అథ యథాక్రమోయం పరలోక స్థానే భవతి తం ఆక్రమం ఆక్రమ్య ఉభయాన్ పాప్మనః ఆనందాశ్చ పశ్యతి స యత్ర స్వపతి. ఏమి సర్వావతో మాత్రం అపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాష ప్రస్వపతి అత్ర అయం పురుష స్వయం జ్యోతిర్భవతి అనేది రేపు చెప్పుకుందాం ఆ మంత్రాన్ని. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రేపు